పాత గాజువాక కూడలిలో భాజపా కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్కి సంఘీభావ విజయోత్సవ ర్యాలీ జరిగింది. టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ఆడపడుచుల నుదుట కుంకుమ బొట్లు తుపాకీతో తుడిచేసిన ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రధాని మోదీ నాయకత్వంలో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు భారత త్రివిధ దళాలు వైమానిక దాడులు జరిపి 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయని అన్నారు. సింధూర్ విజయవంతంపై మన భారత సైన్యానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సంఘీభావం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పాతగాజువాక కూడల్లో భారత పౌరులందరూ కలిసి పార్టీలకు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా జాతీయ జెండాను పట్టుకొని సంఘీభావ విజయోత్సవ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పహల్గాంలో మన హిందూ పర్యాటకులను అత్యంత కిరాతకంగా చంపేశారు. 25 మంది మన భారతీయులు, మరొకరు విదేశీయులు కూడా ఉన్నారు. వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరింది. వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద సంస్థలను మంగళవారం రాత్రి అర్ధరాత్రి 1:05 ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టి ఎంతో మంది సుమారు 100 మందికి పైగా